మహి నువ్వు వెంటనే షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళాలి. దేనికి? మొద్దు బాబుని ఈ రోజు ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్ చెప్పారు కదా. వాడి గదంతా బొమ్మలతో నింపేయాలి. నా చిట్టు ప్రిన్స్ ఆనందంతో కేకలు వేయాలంటే ఎన్నో అరేంజ్ చేయాలరా. స్కూల్లో జాయిన్ చేసేంత వరకు అల్లరి చేస్తూ ఆటపాటలతో ఆనందంగా పెరగాలి. బాబుకి ఆకలిస్తున్నట్టుంది, పాలు పట్టాలి. చంద్రముఖి బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? అయ్యో, ఎందుకు బంగారం ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? నీ చిట్టి బాబుకి ఆకలిస్తున్నట్టుంది ఐశ్వర్య. పాలు పట్టలేదా? నాకు అదృష్టం లేదు ఐశ్వర్య. అమ్మగా నువ్వే వాడి ఆకలి తీర్చాలి. నవమాసాలు మోసింది నేనే అయినా బిడ్డకి ఆకలేస్తుందని అమ్మగా నువ్వే గుర్తుపట్టావు. చూసావా? ఒక నిమిషం, సిస్టర్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఎందుకు చంద్రముఖి ఇలా చేసావు? ఐశ్వర్యను బిడ్డను దగ్గర చేసినంత మాత్రాన ఆయుష్ పెరుగుతుందా? బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటే ఐశ్వర్యకు బతకాలన్న కోరిక పెరుగుతుంది. సంకల్ప బలంతో క్యాన్సర్ని జయిస్తుంది కూడా. మందుల కన్నా మనోధైర్యమే ముఖ్యం మహి. అందుకే నేను కావాలని బాబుని ఎత్తుకోలేదు. నువ్వెంత మంచిదానో చంద్రముఖి. మనిషి మారితే బాగుంటుందంటారు, కానీ నువ్వు దేవతలా ఉన్నావు. నీకు థ్యాంక్స్ చెప్పి నీ త్యాగాన్ని వృధా చేయను. మహి బాబునే లేవు. చూడు బాబు ఎలా పాలు తాగుతున్నాడు. అవునైశ్వర్య, వాడి ఆకలి తీరుస్తూ ఆనందాన్నిచ్చే అమ్మవి నువ్వే. ఇక నా బాధ్యత తీరినట్టే. నువ్వెప్పటికీ వీడికి అమ్మవే చంద్రముఖి. అమ్మ అనే పిలుపు ఎవరికైనా దక్కుతుంది, కానీ అమ్మ అయ్యేది మాత్రం ఒక్కరే. అది నువ్వే ఐశ్వర్య. చంద్రముఖి ఊరుకోనానా, ఊరుకోనానా. ఏమీ అనుకోవద్దు మేడం. ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమందిని గుడ్డిగా నమ్మలేం. అందుకే ఇందులో ఏమైనా ఉందేమో అని కొంచెం సేపు ఆగిన తర్వాత మీరు తాగండి. అందులో ఏమైనా ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం కదా మిస్టర్. పర్వాలేదు, మీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను. పార్వతి, 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 ఈ లోకంలో లేనట్టుందే. పెద్దబాబు ఏమైనా మాయ చేశాడేమో. పార్వతి, పార్వతి, ఏంటి? దేని గురించో ఎవరి గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? అదేం లేదు. వెల్కమ్ బ్యాక్. నేను అడిగిన ప్రశ్నకి ఎవరూ సరిగా ఆన్సర్ చేయలేకపోయారు. సరే, ఊహల్లో విహరించింది చాలు కాని కొంచెం తిను. ఈ ప్రపంచంలో పంచే కొద్దీ పెరిగేది ఏంటి? ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ప్రేమ. ప్రేమ, ప్రేమ, ప్రేమ.
ప్రేమ ప్రేమ ఏంటలా చూస్తున్నా? నేను గజ్జెలతో చప్పుడు కాదు చూసింది, నిన్ను పిలిచాను. అది అర్థమైంది. ఎందుకు అని చూస్తున్నాను. నువ్వే కదా నీ పెదవుల్ని తాకిన తర్వాతే నా పెదవుల్ని తాకాలని. ఏంటి? అదే నువ్వు రుచి చూసాకే ఏదైనా తినడం తాగడం చెయ్యమని. ఓ అదా? నువ్వేమనుకున్నావు? ఏం లేదు. సరే, నువ్వు త్వరగా తింటే నేను తినాలి, ఆకలిస్తుంది. ఇంకో స్పూన్ తీసుకొస్తాను. పర్వాలేదు, నేను దీంతోనే తింటాను. మిస్టర్, ఎక్కడికి? ఇందులో ఏదో తక్కువైనట్టుంది. లేదు, బానే ఉంది. ఉప్పు తక్కువైందనుకుంటా. బాగానే ఉంది. ఉప్పు సరిగ్గానే సరిపోయింది. అవునా? ఏది టివు? అవును, సరిపోయింది. ఉప్పు సరిపోయింది కానీ సరిగ్గా ఉడకలేదనుకుంటా. ఏంటలా దొంగను చూసినట్టు చూస్తున్నా? అంటే నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? లేదు. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ప్రేమ మనల్ని ప్రేమించే వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది. ప్రేమ మనపై వాళ్ళు చూపించే కేరింగ్ లో కనిపిస్తుంది. చాలా మంది ప్రేమికులు ఐ లవ్ యూ అని చెప్పుకునే కంటే ముందే వాళ్ళ మనసులో ఐ లవ్ యూ చెప్పుకుంటాయి. ప్రేమ చాలా గొప్పది కదా మిస్టర్. ఎప్పుడు ఎవరి మీద ఎలా ఎందుకు పుడుతుందో చెప్పలేం కదా. కన్యా రారారా. నన్ను ప్రేమించేవాడు ఎప్పుడొస్తాడో కన్నయ్య, నువ్వు చెప్పు. నీలా అందంగా ఉంటాడా? నీ నోట ప్రేమ అనే మాట వింటుంటే రేపటి రోజుకి ఒక హోప్ వస్తుంది. అవునా? అలాగే చిన్నబాబు. సరే సరే, త్వరగా వచ్చేసేయండి. పెద్దబాబు, పెద్దబాబు. 1 minute మేడం. పిన్ని. పెద్దబాబు. ఏమైంది పిన్ని? చిన్నబాబు వాళ్ళు దగ్గరకు వచ్చేసారట. 2 నిమిషాల్లో బుజ్జిగన్నయ్యతో మన ముందుంటారు. అవునా?
కొంచెం ముందే చెప్పుంటే వాళ్ళ గది వరకైనా డెకరేట్ చేసేవాళ్ళం కదా పిన్ని. అవేం వద్దన్నారు పెద్దబాబు. ఎందుకు పిన్ని? తెలీదు పెద్దబాబు. అదిగో కార్ సౌండ్ వినిపిస్తుంది, వచ్చేసారు రా పెద్దబాబు. పెద్దబాబు, రాజేశ్వర్య, మహి, బ్రో ఓ నాన్న చాలా క్యూట్ గా ఉన్నారా. అవును, హలో. చంద్రముఖి చాలా వీక్ గా ఉందట. డాక్టర్స్ 2 days అబ్జర్వేషన్ లో ఉంచమన్నారు. ఓ అవునా. రే కన్నయ్య, ఇదిగో ఈ రోజు నుంచి నీతో ఆడుకోవడానికి తమ్ముడు వచ్చాడు. ఇక మీ అల్లరిని ఆపడం మా వల్ల కాదేమోరా. మిస్టర్, బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా. అచ్చు ఐశ్వర్యలానే ఉన్నాడు. మగబిడ్డకి తల్లి పోలికలు వస్తే మంచిదంటారు కదా. ఐశ్వర్య పోలికలు ఉండడం ఏంటి? ఏంటి పిన్ని, మతిమరుపు బాగా ఎక్కువైనట్టుంది. పిన్ని పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్, నువ్వేం పట్టించుకోకు. పిన్ని మాట్లాడింది చాలు, హారతిస్తే లోపలికి వెళ్దాం. అలాగే చిన్నబాబు. దిష్టి తీస్తాను. భవానీ, ఇలా ఇవ్వు, నేను తీస్తాను. అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా, నేనెంతగానో ఎదురు చూస్తున్న క్షణం ఇది. అందుకే ఇది కళ నిజమా అని చూస్తూ ఉండిపోయాను. నాకేం అర్థం కాలేదమ్మా. ఇంట్లో ఒక చంటి పిల్లాడు ఉంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇద్దరున్నారు కదా, అదే అంటోంది అఖిల. అవును, నిజమే. తన చేతిలో ఉంది తన బిడ్డని తెలియకపోతేనే పార్వతి బిడ్డని ఇంతలా చూసుకుంటోంది. ఇంకా తన బిడ్డే అని తెలిస్తే మనం ఎదురు చూసేది ఆ రోజు కోసమే కదా భవాని. ఆ రోజు తప్పకుండా వస్తుంది సార్. అమ్మా చూడు, అప్పుడే వీళ్ళు ఒకరు చేయి ఒకరు వదలడం లేదు. రక్త సంబంధం కదా, ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి? పిన్ని ఆ, రక్త సంబంధం ఉన్న అన్నదమ్ముల్లా ఉన్నారు అనబోయి నోరు జారాను. జారుతావు. లోపలికి వెళ్ళాక దప్పడం దారం తీసుకురా పిన్ని. ఆ, ఎందుకు చిన్నబాబు? నోరు జారకుండా కొట్టడానికి. భవానీ, పదండి. పదండి సార్. ఆ, చిన్నబాబు, మామ్, ఆలస్యం చేయకుండా తొందరగా రెడీ అవ్వండి. మీరు హాస్పిటల్కి వెళ్ళాలిగా. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు మేడం? అది చంద్రముఖిని చూసుకోవడానికి బ్రో, తను ఒక్కరితే ఉంది కదా. సారీ బ్రో, బుధునికి ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఐశ్వర్య విషయం నీకు తెలియడం ఎందుకని అబద్ధం చెప్పాను. బంగారం పద. ఒక్క నిమిషం.
పార్వతి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి త్వరగా రావాలని ట్రై చేస్తాను. ఒకవేళ నేను రాకపోతే బంగారం, నువ్వు ఆగు మహి. నేను వచ్చే వరకు, వీడికి అమ్మ ప్రేమ దొరికే వరకు అమ్మలా చూసుకుంటావు కదా పార్వతి? అంతలా అడగాల? కన్న తల్లిలా చూసుకుంటాను. అయినా నువ్వు వెంటనే వచ్చేస్తావు కదా. రావాలని నాకు ఉంది. మేడం, బాబునిటివ్వండి. దేవుడు మరీ కఠినంగా మారిపోయినట్టున్నాడండి. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన బిడ్డకి అమ్మ ఒడిని, ఏ బిడ్డ కోసమైతే ప్రాణాలు బిగపట్టుకుని ఎన్ని రోజులు ఆ తల్లి బతికిందో ఆ బిడ్డని ఒక్కరోజు కూడా కలిసి ఉండనివ్వడం లేదు. అమ్మని బతికించుకోవడానికి పుట్టినవాడు వాడు. వాడి కోసమైనా ఐశ్వర్యకి ఏం కాదు అఖిల. మనందరం ఆనందంగా ఉండే రోజులు ఎంత దూరంలో లేవకిలా. పార్వతికి గతం గుర్తుకొస్తుంది, ఐశ్వర్యకి క్యాన్సర్ నయం అవుతుంది. అఖిల, యూ డోంట్ వరీ. రే కన్నయ్య, ఇదేరా మన ఇల్లు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయొచ్చు, ఓకేనా? మహి, రే మహి. ఏమైంది బంగారం? నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? ఏంటి బంగారం, ఏమైంది? నేనేం చెప్పాను చెప్పు. నా కన్నయ్యని వాడి గదిలోకి తీసుకొచ్చేలోపు వాడి గదంతా అందంగా రకరకాల బొమ్మలతో రెడీ చేసి ఉంచమని చెప్పానా? బంగారం, అది చాలు, ఇంకేం చెప్పొద్దు. నా కన్నయ్యని నేను ఇక్కడ ఉంచును. బంగారం, బంగారం, నా మాట విను. సమస్య లేదు. నా మాట అంటే విలువలేని చోట, నా బిడ్డంటే ప్రేమ లేని వాళ్ళ దగ్గర నేనుండలేను. బంగారం, నీ మాటకి మన బిడ్డకి నేనిచ్చే విలువేంటో నా గుండెనడుగు. నేను వీణ్ణి మహారాజులా చూడాలనుకున్నాను, కానీ ఎందుకు నేను చెప్పినట్టు చేయలేదు? తల్లిగా నీ ప్రేమను అర్థం చేసుకోగలను బంగారం. ఈ ఇంట్లో ఏదైనా సంబరం అంటూ జరిగితే అది నువ్వు పూర్తి ఆరోగ్యంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడే. నువ్వు చెప్పినట్టు చేయడం చిటికలో పని. వాడు ఏడవకుండా అవసరమైతే 100 మంది ఆయాలను పెట్టగలం, కానీ బిడ్డకు అమ్మ ఒడిని మించిన సింహాసనం ఉండదు. ఎన్ని రాజభోగాలున్నా కన్న తల్లి ప్రేమ తర్వాతే. అందుకే నువ్వు వాడి కోసమైనా క్షేమంగా ఆరోగ్యంగా చిరునవ్వుతో ఇంటికి తిరిగి రావాలి. వీడిని మహారాజులో చూసుకోవాలనుకునే నీ కోరికని బలంగా పెంచుకో. నాది మొండితనమే అనుకో, లేకపోతే మూర్ఖత్వమే అనుకో. నా ఆశ అంతా ఒక్కటే బంగారం. మన బిడ్డ కోసమైనా తిరిగి వస్తావని నా మొండి ధైర్యం. ఇప్పుడు నీకు కావాల్సింది అదే మొండి ధైర్యం. నీ బిడ్డ నుంచి నిన్ను ఎవ్వరూ విడదీయలేరని. నువ్వు చెప్పింది నిజమే మహి. నా బిడ్డ నుంచి నన్నెవరూ విడదీయలేరు.
నా కన్నయ్యని యువరాజులా చూసుకోవడానికి నేను తప్పకుండా తిరిగి వస్తాను. అప్పటి వరకు వాడికి అమ్మైనా నాన్నైనా నువ్వే. నేను నాన్నని మాత్రమే, అమ్మవి నువ్వే. అమ్మ కోసం ఏడ్చి ఏడ్చి వాడి కంటి నుండి వచ్చే కన్నిటికి సమాధానం దొరికే రోజు నువ్వు చిరునవ్వుతో ఇంటికి తిరిగొచ్చే రోజే. అది గుర్తుపెట్టుకో.